హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన వీడియోలో యాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామా. యాపిల్ జ్యూస్కి కావలసిన పదార్థాలు: 1 యాపిల్, 1 కప్పు పాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ చక్కెర. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా యాపిల్ పైన ఉన్న పొర తోలంతా తీసేయాలి. ఇది ఆప్షన్ మాత్రమే. మీకు కావాలనుకుంటే యాపిల్ పైన ఉన్న తోలు తీయకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. యాపిల్ పైన చెక్కంతా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యనున్న ఈ భాగమంతా గింజలు లేకుండా తీసేయండి. యాపిల్ సన్నగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి ఈ యాపిల్ పీసెస్ అంతా వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ చక్కెర, 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలని కూడా యాడ్ చేసుకుందాం. మీకు చల్లగా కావాలి అని అనుకుంటే 3 or 4 ఐస్ క్యూబ్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి చేస్తున్నాను కనుక ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. అలాగే ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని గ్లాస్ చుట్టూ చాక్లెట్ సిరప్తో ఇలా చూడటానికి అందంగా ఉండేలా చేస్తున్నాను. త్రాగటానికి టేస్ట్ బాగున్నా మనం చూడటానికి కూడా చాలా బాగుండాలి కదా, అందుకే చాక్లెట్ సిరప్తో ఇలా చేశాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న యాపిల్ జ్యూస్ని పోసుకుందాం. అలాగే గార్నిష్ కోసం, టేస్ట్ కోసం మిల్క్ పౌడర్ని చల్లుకుందాం. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే హార్లిక్స్ లేక బూస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా పిల్లలకి నచ్చేలా యాపిల్ జ్యూస్ని ఇలా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, యాపిల్ జ్యూస్ లేక యాపిల్ మిల్క్ షేక్ రెడీ. ఒక చిన్న సజెషన్ అండి, పిల్లలు అప్పటికప్పుడు త్రాగకపోయినా ఫ్రీజర్లో పెట్టి అరగంట లేక గంట తర్వాత అయినా యాపిల్ జ్యూస్ని ఇవ్వవచ్చు. ఫ్రీజర్లో పెట్టడం వల్ల యాపిల్ జ్యూస్ కలర్ మారకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.